యూట్యూబ్ తమ్నెల్ రూల్స్ ఇప్పుడు అందరికీ వ్యూస్ పెరిగిపోతాయండి. యూట్యూబ్లో 3 తమ్నెల్ పెట్టుకోవచ్చు, 3 టైటిల్ పెట్టుకోవచ్చు, డిఫరెంట్ పెట్టుకోవచ్చు. కొత్త రూల్స్ అయితే వచ్చింది, కొత్త అప్డేట్ అన్నమాట. సో దీనికి అప్డేట్ అనుకోవచ్చు, పాలసీ అనుకోవచ్చు, లేదా న్యూ రూల్స్ అనుకోవచ్చు, ఏదో ఒకటి అనుకోవచ్చు అనమాట. సో యూట్యూబ్ అయితే అప్డేట్ మీద అప్డేట్ అయితే చాలా మంచి అప్డేట్ అయితే తీసుకొస్తున్నది. ఇప్పుడు ఎందుకోసం అంటే మానిటేషన్ అయిపోయిన తర్వాత సో ఎవరికైతే రెవెన్యూ వస్తుందో ఆ రెవెన్యూ ఇంగ్లీష్ లో టైటిల్ పెట్టుకున్నామో లేక అండ్ తమ్నెల్ ఇంగ్లీష్ లో పెట్టుకున్నామో సో అలా డిఫరెంట్ తమ్నెల్ పెట్టుకుంటాం కాబట్టి మనకు 3 తమ్నెల్ టైప్ ఆఫ్ ఇచ్చింది అనమాట. సో ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ చేసుకోవచ్చు. ఈ రోజు ఈ వీడియో నేనేం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే సో యూట్యూబ్ అయితే 3 అప్డేట్ అయితే తీసుకొచ్చింది, చాలా మంచి అప్డేట్ తీసుకొచ్చింది. సో ఆ అప్డేట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 తమ్నెల్ అన్నా కదా, సో 3 తమ్నెల్ సో పెట్టుకోవచ్చు. సో అది ఆల్రెడీ అందరికి తెలుసు, బట్ ఇక్కడ మనకి ఏమంటే సో అప్డేట్ ఎలా ఇచ్చింది అనేది మొత్తం మీకు ముందు తెలిసిపోతాయి అనమాట. సో అప్డేట్ ఏంటి అని మీకు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తి చూడండి, మీకే తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి, కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి. గాయస్ ఫస్ట్ వన్ అప్డేట్ ఏంటంటే గాయస్ చూడండి, మల్టీ లాంగ్వేజ్ తమ్నెల్స్. ఇప్పుడు చూడండి 3 తమ్నెల్ పెట్టుకుంటారు. 3 తమ్నెల్ లో మనకు చూడండి గాయస్ ఇక్కడ సో ఒక తమ్నెల్ తెలుగులో పెట్టుకుంటారు, ఒక తమ్నెల్ హిందీలో పెట్టుకుంటారు, ఒక తమ్నెల్ ఇంగ్లీష్ లో లేదా బెంగాలీ లేదా ఏదో ఒక లాంగ్వేజ్ లో పెట్టుకుంటారు అనమాట. సో ఎందుకు ఇలా పెట్టుకుంటారు అంటే గాయస్ చూడండి, టెక్స్ట్ అది సో ఒకటి తెలుగులో పెట్టుకుంటే తెలుగు వాళ్ళ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఇంగ్లీష్ పెట్టుకుంటే ఇంగ్లీష్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది, లేదా బెంగాలీ లేదా ఏదైనా మల్టీ లాంగ్వేజ్ ఉంటాయి కాబట్టి ఆ మల్టీ లాంగ్వేజ్ లో ఏదో ఒక తమ్నెల్ పెట్టుకున్నాం అనుకోండి, 3 తమ్నెల్ పెట్టుకున్నాం అనుకోండి. సో తెలుగు తమ్నెల్ అనేది తెలుగు వాళ్ళ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఇంగ్లీష్ తమ్నెల్ పెట్టుకున్నాం అనుకోండి ఇంగ్లీష్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది, లేదా హిందీ తమ్నెల్ పెట్టుకున్నాం అనుకోండి హిందీ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి అనమాట. సో వాళ్ళ టైప్ ఆఫ్ ఇప్పుడు చూడండి మనకు మల్టీ లాంగ్వేజ్ వీడియోస్ ఏఐ లాంగ్వేజ్ తెచ్చింది అనమాట. ఇప్పుడు చూడండి మీరు తెలుగులో స్పీచ్ ఇచ్చిండ్రు అనుకోండి, సో మీ వీడియో తెలుగులో ఉంది అనుకోండి, సో వాళ్ళు లాంగ్వేజ్ చేంజ్ చేసుకొని కూడా చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి తమిళ వాళ్ళకి వెళ్ళిపోయింది అనుకోండి, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ సో బెంగాలీ కానీ ఏదో ఒక లాంగ్వేజ్ లో వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళు తమిళ్ని క్లిక్ చేసి చూస్తారు అనమాట. టైటిల్ కూడా చేంజ్ అయిపోతుంది, అప్పుడే టైటిల్ కూడా చేంజ్ అయిపోతుంది, తమిళ కూడా చేంజ్ అయిపోతుంది. సో అప్డేట్ చాలా బాగుంది. సో మీకు చూడండి సో 3 టైప్ ఆఫ్ తమిళ పెట్టుకోవచ్చు, 3 టైప్ ఆఫ్ టైటిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఈ అప్డేట్ అయితే వచ్చింది, చాలా మంచి అప్డేట్ అనమాట. సో మనం 3 తమిళ పెట్టుకున్న తర్వాత తెలుగు, హిందీ, బెంగాలీ, ఇంగ్లీషు ఇది కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత 3 టైప్ ఆఫ్ పెట్టుకున్న తర్వాత సో వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు చూసే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు చూడండి మీరు తెలుగులో తమిళ పెట్టుకున్నారు అనుకోండి, సో ఇంగ్లీష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి, సో వాళ్ళకి అర్థం కాక ఏం చేస్తారంటే స్కిప్ చేస్తారు, నెట్టేస్తారు వీడియోని. సో అట్లా వాళ్ళకు సో ఇంగ్లీష్లో తమిళ వెళ్తే సో మొత్తానికి ఇంగ్లీష్ టైటిల్ వెళ్తుంది కాబట్టి 2 ఒకేసారి వెళ్తాయి కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తారంటే తెలుగు ప్లే అవుతుంది వాళ్ళ దగ్గరికి, వీడియో క్లిక్ చేసేస్తారు, ఓకే తెలుగు ప్లే అవుతుంది కాబట్టి సో వాళ్ళు టైప్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఇంగ్లీష్లో సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఇంగ్లీష్లో స్పీచ్ వస్తారనమాట, ఇంగ్లీష్లో టాకింగ్ చేస్తుంది కాబట్టి మన వీడియో. సో అప్పుడు మనకు ఏదైతే మానిటేషన్ అవుతుందో సో రెవెన్యూ కూడా చాలా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి అండ్ ఎక్కువ ఆడియన్స్ ఫాలో అవుతారు అనమాట. సో ఇంప్రెషన్ కూడా ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటాయి కాబట్టి సో అలా మనకు మల్టీ లాంగ్వేజ్ తమిళస్ అయితే పెట్టుకోవచ్చు. చాలా ఆప్షన్స్, మంచి ఆప్షన్స్ అయితే వచ్చిందని నేనైతే అంటున్నమాట. సో యూట్యూబ్ అయితే అప్డేట్ అయితే ఇచ్చింది, ఫస్ట్ అప్డేట్ అనమాట. అండ్ సెకండ్ అప్డేట్ చూసుకుంటే గాయస్ ఇక్కడ బిగ్ సైజ్ తమ్నెల్ ఆన్ టీవీ లేదా ఎల్ఈడి అనమాట. సో బిగ్ సైజ్ లో మనం చూస్తే ఎలా ఉంటది, సో ఇప్పుడు చూడండి తమ్నెల్ చూడండి, సో చిన్నగా పెట్టుకుంటే మన స్మార్ట్ ఫోన్ లో చిన్నగా కనిపిస్తుంది. స్మార్ట్ ఫోన్ లో సో కళ్ళకి అది ఐకి అనేది ఎఫెక్ట్ మంచిగా అనిపించాలి అనమాట. సో చూడగానే క్లిక్ చేసేలాగా అనిపించాలి అనమాట. ఇప్పుడు చాలా క్రియేటర్స్ ఏం చేస్తున్నారు అంటే మన స్మార్ట్ ఫోన్ లో ఎవరు చూస్తలేరు, సో ఎల్ఈడి పెట్టుకొని మంచిగా చూస్తున్నారు అనమాట. ఏంటి మన వీడియోస్ చూస్తున్నారు, సో మంచి క్వాలిటీలో వెళ్తుంది. అండ్ తమ్నెల్ కూడా వాళ్ళకు సో పర్ఫెక్ట్లీ మంచిగా కనిపిస్తుంది అనమాట, అంటే క్వాలిటీగా కనిపిస్తుంది కాబట్టి ఆ తమ్నెల్ క్లిక్ చేసి ఛాన్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు చూడండి మీరు ఎల్ఈడి టీవీలో లేదా టీవీలో కానీ సో బిగ్ స్క్రీన్ లో మీరు ఏం చేస్తారంటే అండ్ అమెజాన్ ప్రైమ్ సో ఏదైనా కానీ ప్రైమ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఆ వీడియోస్ తమ్నెల్ ఎలా ఉంటాయి చూడండి, బిగ్ తమ్నెల్ లాగా ఉంటుంది. సో ఫోటో ఒకటి పెద్దగా పెట్టేస్తారు, సో ఒక బోల్డ్ టెక్స్ట్ పెట్టేస్తారు, చాలా పెద్దగా కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో అలా మన తమ్నెల్ కూడా బిగ్ సైజ్ లో కనిపిస్తుంది, సో చూడగానే క్లిక్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఇది ఒక అప్డేట్, మంచి అప్డేట్ తీసుకొచ్చింది. అలా తమ్నెల్ కనిపిస్తుంది కాబట్టి సో ఆ తమ్నెల్ క్లిక్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ మధ్యలో చాలా క్రియేటర్స్ కానీ ఆడియన్స్ కానీ ఇళ్లలో మొత్తం ఎల్ఈడి టీవీస్ అయిపోయినాయి, మొత్తానికి ఎల్ఈడి టీవీస్ అయిపోయినాయి కాబట్టి సో స్మార్ట్ ఫోన్ లో ఎవరు చూడట్లేదు నేనైతే అనుకుంటున్నా. సో ఎవరైతే ఎల్ఈడి టీవీలో చూస్తున్నారో మీరు చూసుకోండి, మనం వైటిష్ లో ఓపెన్ చేసిన తర్వాత మీరు అనలిటిక్స్ లో వెళ్ళిపోయిన తర్వాత ఆడియన్స్ సెలెక్ట్ చేసేస్తే అక్కడ మీకు తెలిసిపోతుంది. సో స్మార్ట్ ఫోన్ లో చూస్తున్నారా మన వీడియో, లేదా ఎల్ఈడి టీవీలో చూస్తున్నారా, అండ్ ట్యాబ్ లో చూస్తున్నారా, ఎందులో చూస్తున్నారా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో అలా తెలుసుకుంటే ఏమైతే అంటే సో మీరు తమ్నెల్ ఎలా పెట్టుకోవాలా, బిగ్ సైజ్ లో పెట్టుకోవాలా, సో క్వాలిటీలో పెట్టుకోవాలా, ఎలా పెట్టుకోవాలా మీకు తెలిసిపోతాయి అనమాట. సో మీరు చూసుకోండి అండ్ వైటిష్ లో వెళ్ళిన తర్వాత చూసుకోండి అనమాట. సో అలా ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి సో యూట్యూబ్ అప్డేట్ అయితే మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చింది నేనైతే అనుకుంటున్నాను. అండ్ థర్డ్ అప్డేట్ చూసుకుంటే గాయస్ ఇక్కడ అప్ టు 50 MB వరకు మనకు తమ్నెల్ పెట్టుకోవచ్చు. ఈ చాలా అప్డేట్ అయితే లాంచ్ కూడా అయిపోయింది. సో 50 MB వరకు ఇప్పుడు నేను అన్నా కదా, ఫస్ట్ లో మనం ఎల్ఈడి టీవీలో మనకు డార్క్ మన తమ్నెల్ అనేది డార్క్ కనిపిస్తుంది, బ్లర్ కనిపిస్తుంది అనమాట. సో అది క్వాలిటీలో కనిపించాలంటే సో మనం ఇప్పుడు 50 MB వరకు మనం తమ్నెల్ డిజైన్ చేసుకున్నాం అనుకోండి, సో మనకి ఇంతకు ముందు ఏముండే 2 MB అప్లోడ్ చేసుకోవచ్చు ఛాన్స్ ఉంది అనమాట.
ఇంతకుముందు 2 MB ఉండే ఓన్లీ. మనకు 2 MB అంటే ఇప్పుడు చూడండి మీరు ఎల్ఈడి టీవీలో మన thumbnail కింద వెళ్ళింది అనుకోండి, డార్క్ కనిపిస్తుంది అనమాట, బ్లేర్ కనిపిస్తాయి కాబట్టి అక్కడ మనకు మంచి కనిపించేది కాబట్టి సో ఆడియన్స్ క్లిక్ చేసే ఛాన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు అప్డేట్ ఏం తీసుకొచ్చిందంటే సో అప్ టు 50 MB వరకు thumbnail డిజైన్ చేసుకొని మీరు యూట్యూబ్ వీడియోస్కి అప్లోడ్ చేసుకోవచ్చు. మనకు ఎల్ఈడి టీవీలో లేదా టీవీలో కానీ సో మనకు క్వాలిటీలో అండ్ హై క్వాలిటీలో కనిపిస్తాయి కాబట్టి దాన్ని క్లిక్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది అనమాట. ఇప్పుడు చూడండి స్మార్ట్ ఫోన్లో తక్కువ చూస్తున్నారు ఎవరైనా కానీ ఇలా కూర్చుంటారు మొత్తానికి. సో ఎల్ఈడి టీవీలో చూసేస్తారనమాట. సో మన thumbnail కింద వచ్చేసింది అనుకుని దాన్ని క్లిక్ చేస్తారు. ఇప్పుడు చూడండి మీరు ఆబ్వియస్లీ అందరూ కూడా చూడండి ఎల్ఈడి టీవీలో చూస్తారు. యూట్యూబ్ యాప్ని లాగిన్ చేసేస్తున్నారు. సో అందరి టీవీలో అదే ఉంది కాబట్టి యూట్యూబ్ యాప్ని లాగిన్ చేసేసి సో ఏదైనా కానీ వీడియోస్ కానీ మన వీడియో కానీ ఇన్కేస్ వెళ్ళింది అనుకోండి అక్కడ సో కంప్లీట్లీ thumbnail బ్రైట్గా అనిపించింది అనుకోండి దాన్ని క్లిక్ చేసి చూస్తున్నారు అనమాట. అండ్ వీడియో కూడా క్వాలిటీలో వెళ్తుంది అండ్ మంచిగా కనిపిస్తుంది, బిగ్ సైజ్లో కనిపిస్తుంది కాబట్టి సో ఇప్పుడు మనకు యూట్యూబ్ అప్డేట్ ఏం తీసుకొచ్చిందంటే అప్ టు 50 MB వరకు మనకు thumbnail డిజైన్ చేసుకొని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో అదొక అప్డేట్, మంచి అప్డేట్ తీసుకొచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నాను అనమాట. మీకే అప్డేట్ నచ్చిందో ఈ మూడిట్లో అప్డేట్ అనేది కామెంట్ చేయండి. సో ఇక్కడ నాకు చూసుకుంటే 50 MB వరకు thumbnail అయితే తెచ్చిందో అది చాలా మంచిగా అనిపించింది. మీకు ఏది అనిపించిందో చూడండి. బిగ్ సైజ్ లో thumbnail ఆన్ టీవీ ఎల్ఈడి ఇది ఒకటి అప్డేట్ అనమాట. సో ఇది అప్డేట్ కాదు, అప్డేట్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ 50 MB మనం పెట్టుకుంటేనే అండ్ బిగ్ సైజ్ లో thumbnail టీవీలో కనిపిస్తుంది, ఇది అప్డేట్ అనమాట. సో వాళ్ళు కంపేర్ చేశారనమాట. బిగ్ సైజ్ లో thumbnail ఆన్ టీవీ ఎల్ఈడి లైక్ ఇట్లా పెట్టారనమాట. మల్టీ లాంగ్వేజ్ thumbnail, ఈ మల్టీ లాంగ్వేజ్ thumbnail ఎవరికైతే మానిటైజేషన్ అవుతుందో, మానిటైజేషన్ అయిన తర్వాత మీరు ఇంగ్లీష్లో టైటిల్ పెట్టుకుంటారు, టైప్ ఆఫ్ హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ కానీ, హౌ టు ఇంక్రీజ్ వాచ్ టైం కానీ, హౌ టు ఇంక్రీజ్ వ్యూస్ కానీ ఇలాంటి టైప్ ఆఫ్ టైటిల్ పెట్టుకుంటారు కాబట్టి సో అది సెర్చ్ చేస్తే ఇంగ్లీష్ వాళ్ళు సెర్చ్ చేస్తే ఏమైతే అంటే వాళ్ళకు మన వీడియో రికమెండ్ చేస్తుంది అనమాట. రికమెండ్ చేసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే మన thumbnail తెలుగులో వెళ్తాయి అనమాట. తెలుగులో వెళ్తే ఏమైతుంది అంటే టైటిల్ ఇంగ్లీష్లో పెట్టుకుంటాం, thumbnail అనేది తెలుగులో పెట్టుకుంటాం కాబట్టి సో వాళ్ళకు అర్థం కాక స్కిప్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనకు టైప్ ఆఫ్ ఏమొచ్చిందంటే సో మనం 3 thumbnail పెట్టుకోవచ్చు. 3 thumbnail పెట్టుకుంటే ఎలా, ఇప్పుడు తెలుగులో కూడా పెట్టుకోవచ్చు, హిందీలో కూడా పెట్టుకోవచ్చు అండ్ బెంగాల్ లేదా ఇంగ్లీష్లో పెట్టుకోవచ్చు, ఏదైనా లాంగ్వేజ్లో పెట్టుకోవచ్చు అనమాట. ఎవరికి ఎలా లాంగ్వేజ్ వెళ్తుందో ఆ లాంగ్వేజ్తో thumbnail వెళ్తుంది అనమాట. ఆ లాంగ్వేజ్తో thumbnail వెళ్తుంది, ఆ లాంగ్వేజ్తో వీడియో కూడా వెళ్తుంది అనమాట. చాలా బాగుంది కదా. సో అలా వెళ్తుంది కాబట్టి అప్పుడు మనకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ రెవెన్యూ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ మల్టీ లాంగ్వేజ్ అయితే వచ్చింది కాబట్టి చాలా మంచి అప్డేట్ తీసుకొచ్చింది నేనైతే అనుకుంటున్నా. మీకు ఎలా అనిపించింది? నాకైతే మల్టీ లాంగ్వేజ్ చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా అప్ టు 50 MB వరకు సో ఏది thumbnail అప్లోడ్ చేసుకుంటామో అది కూడా చాలా మంచి అప్డేట్ అయితే తెచ్చింది నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఈ బిగ్ సైజ్ thumbnail ఆన్ టీవీ ఎల్ఈడి అయితే ఉందో సో ఇది మనం అప్ టు ఇది 50 MB తెచ్చింది, thumbnail తెచ్చింది కాబట్టి మనం బిగ్ సైజ్లో మనం చూడగలుగుతాం అనమాట. ఏది ఎల్ఈడి టీవీలో. సో అది అప్డేట్ అంటే ఇది తెచ్చింది కాబట్టి 50 MB వరకు తెచ్చింది కాబట్టి మనం ఎల్ఈడి టీవీలో బిగ్ స్క్రీన్లో చూడగలుగుతున్నాం అనమాట. సో అట్లా చూడగలుగుతున్నాం కాబట్టి అది సెకండ్ అప్డేట్ అయితే నాకైతే నచ్చలేదు అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించింది అండ్ కామెంట్ రూపంలో ఇప్పుడే ఫీడ్బ్యాక్ తెలియజేయండి. ఏ అప్డేట్ బాగుంది అనేది మీకు సో కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ తెలియజేయండి. అండ్ ఇలాంటి అప్డేట్ అయితే తొందరలో తెస్తాను. కంప్లీట్లీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ మాత్రం చేసుకోండి. ఇలాంటి అప్డేట్ అయితే తెస్తా ఉంటాను కాబట్టి సో లైక్ మాత్రం తెచ్చుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా క్రియేటర్స్ ఏం చేస్తున్నారంటే ఒకటే thumbnail పెట్టుకుంటున్నారు. ఏ thumbnail పెట్టుకుంటున్నారంటే తెలుగు thumbnail పెట్టుకుంటున్నారు. తెలుగు thumbnail పెట్టుకొని ఏం చేస్తున్నారంటే సో తెలుగులో టైటిల్ పెట్టుకుంటున్నారు. టైటిల్ పెట్టుకొని సో యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేస్తున్నారు. ఒకటే thumbnail పెట్టుకుంటున్నారు. సో అలా పెట్టుకున్న తర్వాత సో వితిన్ మనకు 24 hours కానీ 48 hours కానీ సో కొత్త ఉన్న వాళ్ళకి చెప్తున్నాను అనమాట. సో వాళ్ళకి వ్యూస్ వస్తలేవు, 10, 20, 30, 40, 50 బిలో వ్యూస్ వస్తున్నాయి అనమాట. అంతకు మించి వ్యూస్ వస్తలేవు. సో అలా వ్యూస్ వస్తలేవు కాబట్టి మనకు ఇది అప్డేట్ తీసుకొచ్చింది. ఏది మల్టీ లాంగ్వేజ్ thumbnails. మల్టీ లాంగ్వేజ్ thumbnail చాలా బాగుంది. చూడండి మీరు ఒకటి తెలుగులో డిజైన్ చేసుకోండి అండ్ ఒకటి హిందీలో డిజైన్ చేసుకోండి అండ్ ఇంకొకటి ఇంగ్లీష్ లేదా బెంగాలీ, ఏదైనా మీకు బెంగాల్ అయితే రాదు కాబట్టి ఇంగ్లీష్లో టైటిల్ డిజైన్ చేసుకోండి. 3 thumbnail డిజైన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఒకటి తెలుగు thumbnail దగ్గర తెలుగు టైటిల్ రైడ్ చేయండి అండ్ ఇంగ్లీష్ thumbnail దగ్గర ఇంగ్లీష్ టైటిల్ రైడ్ చేయండి అండ్ హిందీ thumbnail దగ్గర అండ్ హిందీ టైటిల్ డిజైన్ అంటే హిందీ టైటిల్ పెట్టండి అనమాట. సో రైడ్ చేయండి అనమాట. ఓకే, సో అలా పెట్టిన తర్వాత మీరు సో అప్పుడు మీరు టెస్ట్ చేయండి. సో ఎవరికి వెళ్తుంది, సో వితిన్ మనకు 14 daysలో మనకు ఆ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. 1 day 2 dayలో కంప్లీట్ కాదు, వితిన్ మనకు 14 days వరకు మనకు సో అది టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. రిజల్ట్ అప్పుడు వస్తుంది అనమాట, వెంటనే రాదు. సో మరి అన్న మనకు వెంటనే వస్తలేదు, మాకు టెస్ట్ అయితే రిజల్ట్ వస్తలేదు మీరు అనుకోవచ్చు. సో టెస్ట్ అనేది 14 days. నేను చూడండి ఒక స్క్రీన్ షాట్ పెడతా చూడండి. ఆ టెస్ట్ అనేది ఇప్పటికి కూడా కంప్లీట్ కాలేదు. నాకు తెలిసి 9 days 10 days అవుతున్నాయి అనుకుంటా. ఇంకా కమింగ్ 4 daysలో మనకు ఆ రిజల్ట్ అయితే పక్కా వస్తాయని నేను అనుకుంటున్నా. సో అలా మీరు ఏం చేస్తారంటే మల్టీ లాంగ్వేజ్ పెట్టుకోండి మీరు. సో వ్యూస్ ఎక్కువ పెంచుకోండి. ఎవరికైతే మానిటేషన్ కాలేదో సో వితౌట్ మానిటేషన్ వాళ్ళు ఉంటారు కాబట్టి సో మల్టీ లాంగ్వేజ్ thumbnail పెట్టుకోండి, మల్టీ లాంగ్వేజ్ టైటిల్ పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత ఎవరికి ఏ thumbnail కనిపించాలో
ఆ తమిళ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఆ తమిళ కనిపించిన తర్వాత ఇన్కేస్ ఇంకొక పాయింట్ ఏముందంటే గాయస్, ఇక్కడ ఇది జాగ్రత్త వినండి. ఎందుకోసం అంటే ఇక్కడ మీకు డబ్బింగ్ లాంగ్వేజ్ ఇనేబుల్ అయితేనే మీరు ఈ తమిళ పెట్టుకోండి. చూడండి, సో ఇప్పుడు మీరు తమిళ్ పెట్టుకుంటారు, ఓకే, ఇంగ్లీష్ తమిళ్ పెట్టుకుంటారు, ఓకే, అండ్ ఇంగ్లీష్ టైటిల్ పెట్టుకుంటారు, ఓకే. ఇక్కడ మీకు మీ వీడియో అనేది డబ్బింగ్ లాంగ్వేజ్ లో వెళ్ళకుంటే అండ్ ఇనేబుల్ కాకుంటే అప్పుడు మీరు పెట్టుకోకండి. మీ వీడియో లాంగ్వేజ్ అనేది చేంజ్ అవుతున్నది అనుకుంటే అప్పుడు మీరు తమిళ్ టైప్ ఆఫ్ తమిళ్ పెట్టుకోవచ్చు అనమాట. ఎలా? ఇప్పుడు చూడండి, మీరు తమిళ్ అనేది ఇంగ్లీష్ లో పెట్టుకున్నారు, ఓకే, టైటిల్ కూడా ఇంగ్లీష్ లో పెట్టుకున్నారు, ఓకే. సో మీ వీడియో అనేది తెలుగులో వెళ్తుంది వాళ్ళకి, సో వాళ్ళకి అర్థమవుతలేదు కదా. సో అప్పుడు మనం ఏం చేద్దామంటే మీ వీడియో లాంగ్వేజ్ కూడా చేంజ్ కావాలి. వాళ్ళకి తెలుగు వెళ్తుంది అనుకోండి, సో వాళ్ళు ఏం చేస్తారంటే చేంజ్ చేసుకుంటారు, ఇంగ్లీష్ సెట్ చేసుకుంటారు. సో వాళ్ళు సెట్ చేసుకుంటారు కాబట్టి ఇంగ్లీష్లో స్పీచ్ వెళ్తాయి అనమాట. అంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో వాళ్ళకు సో అర్థమవుతుంది అనమాట, ఇంగ్లీష్లో వెళ్తాయి అనమాట. సో మీ వీడియో లాంగ్వేజ్ అనేది సో ఇనేబుల్ కాకుంటే అప్పుడు మీరు సెట్ చేసుకోకండి, 3 టైప్ ఆఫ్ తమిళ పెట్టుకోకండి, ఒకటే తమిళ పెట్టుకోండి. సో మళ్ళీ చెప్తున్నా, అన్న మీరు చెప్పారు మేము 3 తమిళ పెట్టుకున్నాం, మేము వ్యూస్ వస్తలేవు ఇట్లా అనుకోవచ్చు. బట్ మీకు ఇక్కడ వీడియో లాంగ్వేజ్ చేంజ్ అవుతున్నది అనుకుంటే మల్టీ లాంగ్వేజ్ గిన ఇనేబుల్ అయిందంటే అప్పుడు మీరు సెట్ చేసుకోండి అనమాట. అంటే 3 టైప్ ఆఫ్ తమిళ పెట్టుకోండి అనమాట. సో చాలా బాగుంటాయండి. సో నాకైతే నచ్చింది ఈ అప్డేట్ అన్నమాట. సో మల్టీ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ ఇవన్నీ లాంగ్వేజ్ ఉన్నాయి కాబట్టి మనం 3 పెట్టుకోవచ్చు. నాకు తెలిసింది ఒకటి మల్టీ లాంగ్వేజ్లో ఒకటి తెలుగు పెట్టుకుంటాను, ఒకటి హిందీ పెట్టుకుంటాను, ఒకటి ఇంగ్లీష్ పెట్టుకుంటాను. సో ఇలా పెట్టుకుంటే ఏమైతే అంటే ఇంగ్లీష్ వాళ్ళకు ఇంగ్లీష్ వెళ్ళిపోతుంది, హిందీ వాళ్ళకు హిందీ వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు లాంగ్వేజ్ సెట్ చేసుకుంటారు. ఇప్పుడు హిందీ వాళ్ళు చూడాలనుకుంటున్నారు నా వీడియో, తెలుగు వెళ్ళిపోతుంది కాబట్టి హిందీ వాళ్ళు చూడాలనుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే సెట్టింగ్లో వెళ్ళిపోతారు. సో సెట్టింగ్లో వెళ్ళిపోయిన తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తారు, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత హిందీ సెలెక్ట్ చేస్తారు, హిందీ సెలెక్ట్ చేసి ఓకే ఇస్తారు, నా లాంగ్వేజ్ అని హిందీలో వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, బాగుంది కదా. సో అలా 3 టైప్ ఆఫ్ తమిళ పెట్టుకొని అండ్ ఇప్పుడు మనకు క్వాలిటీలో ఒకటి 50 అప్ టు 50 MB వరకు మనం తమిళ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది బాగుంది కదా. అండ్ సో ఇప్పుడు చూడండి, మనకు 3 తమిళ అంటే 50 MB వరకే వర్క్ అవుతుంది. మీరు అన్న 3 తమిళ 50 MB 50 MB 50 MB అంటే 150 MB అవుతాయి అనమాట. సో అలా పెట్టుకోరాదు, అప్ టు 50 MB వరకే మీరు 3 తమిళ డిజైన్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే 12 ఇట్లా పెట్టుకోవచ్చు, 12 MB 12 MB 12 MB అట్లా పెట్టుకోవచ్చు అనమాట. అలా పెట్టుకుంటే సో మనకు సో యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. లేకుంటే ఒక్క తమిళకి మాత్రం 48 లేదా 50 అప్ టు 50 వరకు MB అనేది సో అది సో యాక్సెప్ట్ చేస్తుందంట. ఇప్పుడు లాంచ్ అయితే అయిపోయింది, ఏదైతే తమిళ పెట్టుకుంటామో ఒక తమిళ పెట్టుకుంటే అప్ టు 50 MB వరకు మనకు సో అది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో వైట్ స్టోర్ డిస్టాప్లో మీరు వెళ్ళి చూడండి. సో అప్ టు 50 MB వరకు మనకు ఒక తమిళకు యాక్సెప్ట్ చేస్తుంది. మనం మల్టీ 3 తమిళ పెట్టుకోవాలంటే సో 12 MB అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, అలా బాగుంటుంది అనమాట. సో కంప్లీట్లీ ఇది ఈరోజు వీడియో. సో మల్టీ లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు అండ్ బిగ్ సైజ్ లో తమిళ ఆన్ టీవీ ఎల్ఈడిలో చూడొచ్చు. అండ్ ఇక్కడ అప్ టు 50 MB వరకు మనం సో తమిళ అయితే పెట్టుకోవచ్చు. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో ఫీడ్బ్యాక్ తెలియజేయండి. సో ఇలాంటి అప్డేట్ కావాలంటే కంప్లీట్లీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు కామెంట్ చేయాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటికి టేక్ కేర్, బాయ్ బాయ్.